హలో అండి, వెల్కమ్ టు సింధు పాలేటి ఛానల్. మేమైతే ఇప్పుడు సత్యనగర్ డ్యామ్కి వెళ్తున్నాము. ఇది మెయిన్ రోడ్ నుంచి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది బెంగళూరు టు అరుణాచలం మధ్యలో వస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇటుపక్క అటుపక్క చెట్లు అండ్ రోడ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలాంటి రోడ్స్ పైన వెళ్ళడం అంటే ఇష్టం కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మేమైతే సత్యనగర్ డ్యామ్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 5 రూపీస్ ఉంటుంది అండ్ వెహికల్కి సపరేట్ ఛార్జెస్ ఉంటుంది. అండ్ డ్యామ్ దగ్గరికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ వెళ్ళాలి. పిల్లలు కానీ ఇక్కడికి స్కూల్ ట్రిప్కి వచ్చారు. ఇక్కడ క్రొకడైల్ ఫామ్, బోటింగ్, అక్వేరియం అండ్ పిల్లలకు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదే బోటింగ్ ప్లేస్. అక్కడ కనిపిస్తుంది కదా, అదే డ్యామ్. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే లేదు. పైకి వెళ్ళి కార్ పార్కింగ్ చేసేసి మళ్ళీ రావాలి. ప్రెసెంట్ వాటర్ ఫ్లో అయితే ఏం లేదండి డ్యామ్ నుంచి. రోడ్స్ అటు సైడ్ ఇటు సైడ్ పార్క్స్ ఉన్నాయి. అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా మార్నింగే వచ్చేసి లంచ్ అంతా కూడా ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ కార్ పార్క్ చేసేసి మేము డ్యామ్ దగ్గరికి వెళ్తాము. కార్ పార్కింగ్ పక్కన నుంచే మనకు డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఆ దారిలో వెళ్తున్నప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ వ్యూ చాలా బాగుంటుంది, మొత్తం కనిపిస్తుంది. మేమైతే ఆఫ్టర్నూన్ 2 o'clock వచ్చామండి. ఎండ చంపేస్తుంది. ఇక్కడ వాటర్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల గేట్స్ అన్ని కూడా క్లోజ్ లో ఉన్నాయి. వ్యూ చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ టైమ్స్ లో వచ్చి ఉంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుందో? ఇక్కడ కూర్చొని రిలాక్స్ కూడా అవ్వచ్చు. ఇక్కడ తినడానికి స్నాక్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఫిష్ స్టాల్ కూడా ఉంది. చేపల ఫ్రై చాలా ఫేమస్. మీరు ఇక్కడికి రావాలనుకుంటే క్యాష్ మాత్రం కంపల్సరీగా తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ లేదు. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సింధు పాలేటి ఛానల్.